ఛానల్ జాబ్ గైస్. మనకి ఎంఎన్‌సి కంపెనీ నుంచి ఒక మంచి పొజిషన్ అయితే రిలీజ్ చేశారండి. సో, కంపెనీ వచ్చేసేసి మనకి డెలాయిట్ అన్నమాట. సో, ఇందులో నుంచి మనకి డిగ్రీ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు ఫైనాన్స్ రిలేటెడ్‌గా చదివి, అకౌంటెంట్ రిలేటెడ్‌గా చదివి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీకామ్ చేసి, ఎంబీఏ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చన్నమాట. 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అండి. ఫ్రెషర్స్ టు ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సో, ఒకసారి మనకి డెలాయిట్‌లో వర్క్ చేయాలంటే ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలి? అండ్ నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి? ఏమేమి తెలిసి ఉండాలి? అవన్నీ డీటెయిల్స్ కూడా మనం క్లియర్‌గా చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ మన జాబ్ క్విజ్ వెబ్‌సైట్ నుంచి కూడా జాబ్ లింక్స్ రిలేటెడ్‌గా ఇక్కడైతే మేము పోస్ట్ చేస్తూ లింక్స్ అయితే పెట్టేస్తూ ఉంటామన్నమాట. మీరు ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్‌లో నుంచి కూడా అప్లై చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మేము మా వెబ్‌సైట్‌లో మెన్షన్ చేస్తున్నాము. సో, దాని రిలేటెడ్‌గా తెలుసుకోండి. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన జాబ్ క్విజ్ వెబ్‌సైట్‌ని యుటిలైజ్ చేసుకొని చక్కగా మీకేమైనా ఇన్‌సైట్స్ ఇవ్వాలన్నా యూ కెన్ డెఫినైట్‌లీ ఈమెయిల్ అవర్ స్టూడెంట్స్ రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడీ. ఓకే. సో, మనకి డాటా కెరియర్స్ నుంచే పోస్ట్ అయిందన్నమాట ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఒకసారి చూపిస్తున్నాను. అనలిస్ట్ ఎఫ్‌పి అండ్ ఏ గ్లోబల్ ఫైనాన్స్ సపోర్ట్ పీజీ ఫైనాన్స్ ఫ్రెషర్స్ అని చెప్పేశారు. ఓకే. సో, ఇది డీటెయిల్‌గా చూసుకుంటే మనకి ఫైనాన్స్ అండ్ నెక్స్ట్ అకౌంటింగ్ రిలేటెడ్‌గా ఎవరికైతే ఆల్రెడీ చదివిన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నారో వాళ్ళకన్నమాట. ఫ్రెషర్స్ టు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సో, మనకి డెలాయిట్ ఆర్గనైజేషన్ గురించి మీరు చాలా మంది తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్‌సి ఆర్గనైజేషన్. ఇందులో మనకి వర్క్ కల్చర్ గాని అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కటి సూపర్‌గా ఉంటుందన్నమాట. హైదరాబాద్ లొకేషన్‌కే ఇది స్పాట్ అయిందన్నమాట. సో, ఎవరైతే తెలంగాణ అండ్ నెక్స్ట్ ఆంధ్రాలో మంచిగా వర్క్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఫ్రెషర్స్ కూడా అందరూ అక్కడ అప్లై చేయొచ్చు. ఓకే. సో, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ రిలేటెడ్‌గా మీరు చేసేది బడ్జెటింగ్ రిలేటెడ్‌గా అండ్ బిల్లింగ్ రిలేటెడ్‌గా ట్రాన్సాక్షన్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ మనకి డైలీ ఒక పార్ట్ అవుతాయన్నమాట. సపోర్ట్ ఫైనాన్స్ మేనేజర్‌ని అయితే సపోర్ట్ చేసుకుంటూ మనమైతే క్లోజర్స్ రిలేటెడ్‌గా అయితే వెళ్తామన్నమాట. ఓకే. సో, మనకి మంత్లీ రిపోర్టింగ్ అండ్ నెక్స్ట్ హెడ్ కౌంట్ అండ్ నెక్స్ట్ మనకి ఫైనాన్స్ మేనేజర్స్‌తోని మనకి ట్రైన్ అయ్యి ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ట్రైన్ అయ్యి అయితే ముందుకెళ్తారు. ఓకే. సో, మీరు డీటెయిల్‌గా మనకి డీటీఎల్ రిపోర్టింగ్ టూల్స్ గురించి తెలిసుండాలి. అండ్ ఎస్ఏపీ, బీడబ్ల్యూ గురించి టూల్స్ అయితే తెలిసి ఉండాలన్నమాట. సో, వాటిని మీరు డెవలప్ చేసి ముందుకెళ్తారు. మనకి షిఫ్ట్ టైమింగ్స్ చూసుకున్నా గానీ ఫ్లెక్సిబుల్‌గానే ఉన్నాయండి. సో, 11 ఏఎం నుంచి 8 పీఎం వరకు అండ్ 2 పీఎం నుంచి 11 పీఎం వరకు అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి డ్రాప్ కూడా నైట్ ఉంటే వాళ్ళు క్యాబ్ అండ్ నెక్స్ట్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో, డీటెయిల్స్‌గా చూసుకుంటా గానీ క్వాలిఫికేషన్ చూసుకుంటే 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. అకౌంటింగ్, ఆపరేషన్స్ అండ్ నెక్స్ట్ మనకి మాస్టర్ ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ప్రొఫిషియన్సీ అయితే డీటీఎల్ ఫైనాన్స్ రిలేటెడ్‌గా అయితే అడుగుతున్నారు. ఓకే. సో, మనకి ఫైనాన్స్, అకౌంటింగ్ రిలేటెడ్‌గా మీ దగ్గర అండర్‌స్టాండింగ్ అండ్ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ ఉన్నా గానీ రెజ్యూమ్‌లో అప్డేట్ చేసి పెట్టండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి మీరు కంప్లీట్‌గా కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ నెక్స్ట్ మనకి ఇన్స్యూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. సో, డీటెయిల్‌గా ఒకసారి కంప్లీట్‌గా ఇవన్నీ తరోగా చూసి నెక్స్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్టర్ థాట్ మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఫస్ట్ మనం రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని పర్సనల్ ఇన్ఫర్మేషన్, జాబ్‌కి రిలేటెడ్‌గా క్వెషన్స్ ఉంటాయి. అడిషనల్స్ అండ్ నెక్స్ట్ మనకి సబ్మిట్ చేయడం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఒకసారి మనకి మీరు స్టార్ట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ అప్లికేషన్ బ్యాక్ అయితే వెళ్ళకండి. బికాజ్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ పేజ్‌కి వచ్చేస్తారన్నమాట. ఓకే. సో, ఒక్కసారి డీటెయిల్స్‌లో ఎక్కడేమన్నా క్వెరీ ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ ఔట్. మనం ఈరోజు రిలయన్స్ జియో నుంచి ఒక మంచి పొజిషన్ అయితే తీసుకొచ్చామండి. ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ అన్నమాట. కస్టమర్ సర్విస్ అడ్వైజర్ పొజిషన్‌కి అయితే రిమోట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు రిలయన్స్ వాళ్ళు. సో, ఒకసారి మనకి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చన్నమాట. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుంది కస్టమర్ సర్విస్‌లో. సో, ఇప్పుడు మనకి 6 మంత్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చండి. సో, ఒకసారి డీటెయిల్స్, ఎలిజిబిలిటీ అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. సో, మనకి నుంచి స్పాట్ అయిందన్నమాట. సో, హైరింగ్ ఫర్ రిలయన్స్ జియో కస్టమర్ సర్విస్ అడ్వైజర్ పొజిషన్. ఇట్స్ ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. 1 ఇయర్ నుంచి 6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2.5 నుంచి 3.5 ఎల్‌పీఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో, మనకి ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా గానీ అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఓకే. ఇది మనకి హౌస్ వైఫ్స్‌కి అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే 12థ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఇంటి దగ్గరనే ఉండి వర్క్ చేసుకుంటూ, చదువుకుంటూ వర్క్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇక్కడ మనం డీటెయిల్‌గా చూసుకుంటే మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కమ్యూనికేషన్ మీదనే ఇది బేస్ అయి ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి. సో, మీరు ఒక్కసారి అప్లై చేసే ముందు
డీటెయిల్‌గా మీ మెయిల్ ఐడీ అండ్ నెక్స్ట్ మీ రెజ్యూమ్‌ని అప్డేట్ చేసి అయితే అప్లై చేయండి. ఓకే. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్‌కి అయితే కాల్ అయితే వస్తుందన్నమాట వాళ్ళ నుంచి. సో, ఇట్స్ ప్యూర్‌లీ బ్లెండెడ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో, మనకి చాట్ అయ్యి ఉండొచ్చు, ఈమెయిల్ ప్రాసెస్‌లో వర్క్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మనకి డేటాబేస్ ఇస్తారు. ఇన్‌బౌండ్ కాల్స్ ఆర్ ఎల్స్ ఔట్‌బౌండ్ కాల్స్ అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దిస్ ఈస్ వాట్ మీన్స్ బ్లెండెడ్ ప్రాసెస్. సో, దీనికి మనకి రిక్వైర్మెంట్ చూసుకున్నా గానీ క్యాండిడేట్ మస్ట్ హావ్ కమ్యూనికేషన్ అండ్ 6 మంత్స్ బీపీఓ ఎక్స్‌పీరియన్స్. వాయిస్ ఆర్ నాన్ వాయిస్‌లో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఓకే. సో, మనకి గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ అని చెప్పని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు 12థ్ పాస్ అయినా గానీ అందరూ అప్లై చేయొచ్చు. 12థ్ పాస్ అయ్యి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఓకే. అప్లికెంట్‌కి మంచిగా ఒక ల్యాప్‌టాప్ అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో, నాట్ హైరింగ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ అని చెప్పని చెప్తున్నారు. చదువుకుంటున్న వాళ్ళైతే అప్లై చేయొద్దండి. ఆల్రెడీ ఇంటర్ అయిపోయి ఉన్న వాళ్ళకి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి పీఎఫ్ కూడా ఉంటుంది. సో, కాబట్టి చదువుకుంటున్న వాళ్ళైతే కాదు. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయి వర్కింగ్ చేస్తున్న వాళ్ళు అప్లై చేయాలన్నమాట. ఓకే. సో, 6 డేసే వర్కింగ్ ఉంటుంది మనకి. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ 9 అవర్సే వర్కింగ్ డే ఉంటుంది. సో, సాలరీ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఆర్ ఎల్స్ టెక్స్ట్ టు దిస్ వాట్సాప్ టెక్స్ట్ కూడా చేయొచ్చు ఈ నెంబర్‌కి అన్నమాట. ఓకే. సో, శ్రద్ధ గారు ఆర్ ఎల్స్ మనకి లాగిన్ చేసి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా అప్లై చేసేయొచ్చు. నౌకరీ నుంచి మీరు ఒకవేళ లాగిన్ సో, డెఫినెట్‌గా డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఒక్కసారి చూసుకొని ఒకటికి 2 సార్లు అప్లై అయితే చేయండి. ఈ ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ మీకు రెస్పాన్స్ వచ్చి మీరు ఒకవేళ హ్మ్, ఎలిజిబుల్ అయ్యి ముందుకెళ్ళి షార్ట్ లిస్ట్ అయ్యి జాయిన్ అయ్యారనుకోండి డెఫినెట్‌గా మాకైతే ఒకసారి డెఫినెట్‌గా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో థట్ వి విల్ సెలబ్రేట్ ఆల్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. ఓకే. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్ రहे. థ్యాంక్ యూ.